ఎన్టీఆర్ జిల్లా విజయవాడ A1 కన్వెన్షన్ హాల్ నందు టీడీపీ జనసేన బీజేపీ ఎన్టీఏ కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మనము కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని, అలానే తప్పు చేసిన వారిని క్షమించి వదిలేయకూడదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు నలిగిపోయారని అన్నారు. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.